సో హాయ్ గాయస్, జూన్ 3 ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వల్ల మార్కెట్ ఎంత పైకి లేచిందో మీకు కనిపిస్తుంది కదా. దగ్గర దగ్గర బ్యాంక్ నిఫ్టీ అయితే దగ్గర 2000 పాయింట్లు, నిఫ్టీ అయితే 800 పాయింట్స్, ఓకేనా. ఫిన్ నిఫ్టీ అయితే 900 పాయింట్స్. ఇంత అప్ మూవ్ ఇచ్చినాయి. సో జూన్ 3 రోజు ఇంత అప్ మూవ్ వచ్చింది, ఎందుకంటే జూన్ 1 రోజు మనకి ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వచ్చింది. ఆ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఏంటంటే బీజేపీకి యునానిమస్గా, అంటే మోస్ట్ ఆఫ్ ద సర్వేస్ ఏమన్నాయంటే 350 to 360 సీట్స్ వస్తున్నాయి, లేకపోతే 350 to 400 సీట్స్ వస్తున్నాయని కొన్ని సర్వేస్ అన్నాయి. సో దానివల్ల నిజంగానే బీజేపీ అంత మెజారిటీ, అంటే అన్ని సీట్స్ వస్తున్నాయి అనుకొని మార్కెట్ అనేది ఇంత పైకి లేచింది. ఇదే బ్యాంక్ నిఫ్టీ అనేది వన్ ఫిన్ నిఫ్టీ అనే కాదు, అంటే 190 స్టాక్స్, అంటే కొన్ని టోప్ స్టాక్స్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అనేవి అన్నీ పైకి వెళ్ళినాయి. స్మాల్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్ కానీ, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పైకి వెళ్ళినాయి. సో ఈరోజు జూన్ 3 ఈ రోజుది అయిపోయింది. సో రేపటిది ఏంటి, రేపు ఏం చేయాలి, ఓకేనా. రేపు ఏంటి ప్లాన్. సో అదే చూసుకుంటే కనుక సింపుల్, మీరు డ్రా చేసుకున్న లెవెల్స్ అన్నీ తీసేసి డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకొని డే హై ఈరోజు డే హై, ఈరోజు డేలో, ఓకేనా. ఈరోజు డే హై, డేలో మార్క్ చేసుకొని ఓకేనా. మార్క్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్, నేను బ్యాంక్ నిఫ్టీలో చెప్తున్నా ఫస్ట్, దాంతో నిఫ్టీ ఇంకా ఫిన్ నిఫ్టీలో కూడా చెప్తాను, ఓకేనా. మార్క్ చేసుకున్నారు కదా. మార్క్ చేసుకున్న తర్వాత రేపు సపోజ్ మార్కెట్ అనేది ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్, అర్థమైందా. ఫ్లాట్లో ఓపెన్ అవ్వాలి లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, ఒక చిన్న రివర్సల్ పట్టుకొని ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో, ఏది ఒక మారుబుజోతో ఆర్ ఏదైనా కంటిన్యూషన్ ప్యాటర్న్తో ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో, అప్పుడైనా మనకి మార్కెట్ 51,500 ఆర్ 52,000 ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ దీంట్లో మనకి కొన్ని సినారియోస్ ఉన్నాయి. అదేంటంటే బీజేపీకి 300 to 320 సీట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది అసలు అంటే న్యూట్రల్ ఉంటుంది, ఓకేనా. 320 ఎందుకంటే 350 సీట్స్ వస్తున్నాయి అన్నప్పుడే కదా ఇంత ర్యాలీ వచ్చింది. 350 సీట్స్ వస్తున్నాయని మార్కెట్ నమ్మితేనే కదా ఇంత ర్యాలీ వచ్చింది. సో అంటే మా బీజేపీ గెలుస్తుంది, బార్డర్లో గెలుస్తుంది, లైక్ 300 to 320 సీట్స్ వస్తున్నాయి అనుకోండి బీజేపీకి, అప్పుడు మార్కెట్ అనేది న్యూట్రల్ ఉంటుంది, అంటే మరీ అంత బులిష్ ఉండదు, మరీ అంత బేరిష్ ఉండదు, ఓకేనా. ఇన్ కేస్ 320 to 350 వచ్చింది లైట్ బులిష్ ఉంటుంది, అంటే మంచిగా కొంచెం, అంటే 51,500 దాకా వెళ్ళి రివర్సల్ తీసుకోవడం, అంటే కొంచెం 51,600 దాకా వెళ్ళడం అట్లుంటుంది. ఇన్ కేస్ 350 to 380 సీట్స్ కనుక ఆర్ 400 సీట్స్ కనుక మోడీ అన్నట్టు 400 పార్ అయిందనుకోండి, మార్కెట్ ఇంకా ఎవడు ఆపలేడు. 52,000 బ్రేక్ అవ్వచ్చు, 52,500 బ్రేక్ అవ్వచ్చు, ఓకేనా. సో అదే కంప్లీట్ మార్కెట్ సెంటిమెంట్, ఓకేనా. సో సింపుల్గా ఇది అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్, ఓకేనా. ఈరోజు డే హై కనుక బ్రేక్ అయిందనుకో, విత్ ఎనీ ఇన్సైడ్ బార్ ఆర్ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఆర్ ఎనీ మారుబోజో క్యాండిల్ ఇది కనుక బ్రేక్ అయిందంటే మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 15,500 ఉంటుంది, దాంతో 52,000 ఉంటుంది. ఎప్పుడు బీజేపీ కనుక 350 to 380 సీట్స్ ఆఫ్ 400 సీట్స్, ఓకేనా. మినిమం 320 సీట్స్ అయితే బీజేపీకి వస్తుందని మార్కెట్ నమ్మితేనే ఇది అవుతుంది, ఓకేనా. సో ఒకవేళ 320 సీట్స్ రావట్లేదు ఆర్ బీజేపీ ఓడిపోయింది అనుకోండి, మార్కెట్ అనేది హ్యూజ్ క్రాష్ అవ్వచ్చు, పడడం కాదు డైరెక్ట్ క్రాష్, ఓకేనా. ఇంత పెరిగింది కాస్త మీరు కమింగ్ వీక్లో అదే బీజేపీ ఓడిపోతే కనుక మీరు కమింగ్ వీక్లో చూసుకుంటే కనుక మార్కెట్ అనేది 45,000 దగ్గర దాకా వెళ్ళినా మీరు ఆశ్చర్యపోవసరం లేదు, ఓకేనా. 45,000 దాకా వెళ్ళినా మీరు ఆశ్చర్యపోవసరం లేదు. వెరాస్ నిఫ్టీలో మాట్లాడుకున్నా కూడా సేమ్ ట్రేడ్ ప్లాన్, ముందు కావాల్సిన తీసేసేయండి. డైలీ టైం ఫ్రేమ్, డే హై అండ్ డే లో, ఓకే. డే హై, డే లో, సింపుల్. మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఆ ఫ్లాట్ ఓపెన్ అవ్వాలి ఆర్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఇది బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయినప్పుడు ఐదర్ కంటిన్యూషన్ ప్యాటర్న్తో ఏదైనా కంటిన్యూషన్ ప్యాటర్న్తో బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవుతున్నప్పుడు మనకి సినారియో ఉండాలి, బీజేపీ అనేది 320 to 350 ఆర్ 350 to 380 సీట్స్ ఆర్ 400+ సీట్స్ అనేవి గెలుస్తుంటే కనుక మార్కెట్ అనేది 23,500 ఆర్ 24,000 కమింగ్ 2-3 డేస్లో 24,000 వెళ్ళినా ఆశ్చర్యపోవసరం లేదు. సో అది చూసుకున్నాము, అంటే నేను అయితే ఇంత పోతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అది వెళ్ళాలంటే 4,400+ అయితే కావాలి బీజేపీకి సీట్స్. ఇన్ కేస్ ఓడిపోతుంటే కనుక మనం అనుకున్న క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఓకేనా. ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్, డైలీ టైం ఫ్రేమ్ తీసుకోండి. డే హై, డేలో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అండ్ 23,000 ఒక యాజ్ యూజువల్ ఒక రెసిస్టెన్స్ రౌండ్ నెంబర్. సో ఇది కూడా సేమ్ అంతే, డే గ్యాప్ డౌన్ ఫ్లాట్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్,
బీజేపీకి 320 ఆర్ 350, 350 to 380 ఆర్ 400 ప్లస్ సీట్స్ వస్తే కనుక బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకేనా. అండ్ 23,000కి వచ్చినప్పుడు కొంచెం చూసుకోండి, ఇక్కడ నుంచి ఒక చిన్న రివర్సల్, అంటే ఇక్కడ ఉన్నాడు ఇక్కడ రమ్మాల్సిందే కదా, సో ఇక్కడ నుంచి ఒక చిన్న ప్రాఫిట్ బుక్ అయ్యే ఛాన్స్ ఉంది, అది కూడా క్యాచ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ చేయాలనుకుంటే. అండ్ సింపుల్ గైస్, రేపు కనుక బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రేపు ట్రేడ్ చేయకపోవడం చాలా మంచిది, ఎందుకంటే హ్యూజ్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి రేపు. రేపు మార్కెట్ అనేది చాలా వోల్టైల్ ఉంటుంది. వన్ డైరెక్షనల్ ఉన్నా కానీ చాలా చాపీగా ఉంటుంది, అంటే నువ్వు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేవు, అంటే నీ ప్యాటర్న్ ఆర్ నీ సెటప్ అనేది ఫామ్ అవ్వదు రేపు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో ఏదైనా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే, ఇంతకుముందు ఎలక్షన్ ఇంతకుముందు ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు మీరు ట్రేడ్ చేసి ఉంటేనే రేపు ట్రేడ్ చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, రేపు కనుక మీకు మీ సెటప్ ఫామ్ అయింది, ఓకేనా, అండ్ మీరు అనుకున్న సినారియోస్ అన్నీ వచ్చినాయి, అండ్ మీ మంచి ఏరియాలో ఉంది, మీ అండ్ ట్రెండ్తో పాటు ఉంది, ఓకేనా, ఇలా మీ అన్ని సినారియోస్ అంటే 100% అంటే 100% మీకు మీ ట్రేడ్ తీసుకుంటే తగ్గట్టు ఉంటేనే రేపు మీరు ఆ ట్రేడ్ తీసుకోండి. అంటే నేను ఏమంటున్నా అంటే 100% మీకు ఆ ట్రేడ్ పైన నమ్మకం ఉంటేనే రేపు మీరు ఆ ట్రేడ్ తీసుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి. ట్రేడ్ తీసుకొని రేపు అంటే మీకు మూవ్స్ అనేవి వస్తూ ఉంటాయి, దాన్ని ప్రతిసారి పట్టుకోవచ్చు. మీరు పాహాత పట్టుకుంటే ఎంత పట్టుకుంటారు, 300 పాయింట్స్ 200 పాయింట్స్ పట్టుకుంటారు, అది మీరు రెగ్యులర్ రోజు కూడా పట్టుకోవచ్చు. కాకపోతే రేపు కనుక ఏదన్నా తేడా చేశారనుకో, ఇలా మీ మనీ పోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. అంటే ఈ బ్రేక్ అయిపోయింది, ఇక్కడ దాకా వెళ్ళిపోయింది, మీరు ఇక్కడ బై చేశారనుకోండి, అది పుట్టుకుని రివర్స్ అయింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు, రివర్స్ అయితే కనుక చాలా స్టీప్గా పడుతుంది. సో సింపుల్, బిగినర్స్ దూరంగా ఉండండి, ట్రేడ్ పైన 100% నమ్మకం ఉంటేనే దిగండి. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఆప్షన్స్ జోలికి వెళ్ళకండి, చేస్తే ఫ్యూచర్స్ చేయండి, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోండి, ఓకేనా. తప్పుగా తీసుకోకండి, నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ మంచి కోసం చెప్తున్నా. ఆప్షన్స్ జోలికి వెళ్తే మాత్రం చాలా రిగ్రెట్ అవుతారు తర్వాత, ఓకేనా. ఫ్యూచర్స్ తీసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్స్ అనేది ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు చాలా సేఫ్ ఉంటుంది. అండ్ నాకు తెలిసి మీ అందరికీ నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది మీ బ్రోకర్ దగ్గర నుంచి, ఏదైతే క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ని అలౌ చేస్తలేము, అండ్ మార్కెట్ ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటాం, లిమిట్ ఆర్డర్స్ తీసుకోవట్లేము అని చెప్పి. సో ఈరోజు ఏదైనా ట్రేడ్ చూసింటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో రేపు జూన్ 4th యొక్క ట్రేడ్ ప్లాన్, కొంచెం చూసి ట్రేడ్ చేయండి. అంతే గైస్, అంతవరకు బాయ్ బాయ్స్.